వెల్కమ్ బ్యాక్. ఫీజు కోసం స్టూడెంట్స్ సర్టిఫికేట్లను దగ్గర పెట్టుకోవడం, ఒక విధంగా చెప్పాలంటే దీన్ని తనఖాగానే భావించాలి. తనఖా పెట్టుకోవడం అనేది చట్ట వ్యతిరేకం అని చెప్పేసి నిన్న మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి హైకోర్టు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారం రోజుల వల్ల సర్టిఫికేట్స్ తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. అయితే ఈ క్రమంలో ఒక మల్లారెడ్డి కాలేజే కాదు, ఆల్మోస్ట్ కాలేజీల పరిస్థితి అంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయిన స్టూడెంట్స్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. సర్టిఫికేట్స్ రావాలి అంటే వీళ్ళైనా చెల్లించాల్సి ఉంటుంది, లేదా ఫీజు రియంబర్స్మెంట్ అయినా రిలీజ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్లోనే ఉంది. మరి ఏంటి పరిస్థితి? ఇప్పటికే కొన్ని బకాయిలు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజమాన్యాలు కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. పలు సందర్భాల్లో వాళ్ళు ఆందోళన చేశారు, వాళ్లకు పలు రకాల హామీలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ రెడ్డి, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. తులా ఆంజనేయులు గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి ఆంజనేయులు గారు, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఆంజనేయులు గారి వర్షన్ తీసుకుందాం. ఆంజనేయులు గారు నమస్తే అండి. చెప్పండి, ఫీజు రియంబర్స్మెంట్ అంశంకు సంబంధించి ఒకవైపు కాలేజీలను సర్టిఫికెట్స్ ఇచ్చి తీరాలి. డెఫినెట్గా ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని అంటే అవి తనఖానే అర్థం. ఒక విధంగా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకు ఇవ్వడం, ఇది డెఫినెట్గా చట్ట వ్యతిరేకమని ఈవెన్ కాలేజెస్కు తెలిసిందే. ఈవెన్ ప్రభుత్వం కూడా రిలీజ్ చేస్తేనే వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని వాళ్ళు అలా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది అనుకుంటున్నారు? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు హెచ్ఎంపీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల భవిష్యత్తు ఎంతో గొప్పగా మారుతాయని చెప్పేసి విద్యా వ్యవస్థ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో విద్యా వ్యవస్థలు పోతున్నాయని చెప్పి మనం విద్యా వ్యవస్థను కాపాడుకోవాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదలు అన్యాయం జరిగింది ఎవరికంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకే. ఇలా 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఏదైతే ఉంచిపోయినటువంటి బకాయిలను కట్టాల్సినటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చిన ఇక్కడ చూసేవారికి మొత్తం అప్పుల పత్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి అని చెప్పి ఇప్పటి వరకు విద్యార్థులను మోసం చేస్తూ వస్తూ ఇలా ప్రత్యేక జీవోల పేరు మీద ఇలా కాలయాపన చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు ప్రైవేట్ విద్యా వ్యవస్థలు మాకు స్కాలర్షిప్ రావడం లేదు అని చెప్పేసి కాలేజీలు బంద్ చేసి నిరసన తెలిపినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా ఎంతో కొంత మామూలుగా బడ్జెట్ రిలీజ్ చేసి కొంచెం ఊరట కలిగించినట్టు చేసి మళ్ళీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ స్కాలర్షిప్ల మీద ఆధారపడే నడుస్తున్నటువంటి జూనియర్ కాలేజీలలో చాలా జూనియర్ కాలేజీలు ఇలా మండల హెడ్ క్వార్టర్లు, ఇలా గ్రామ ప్రాంతాలలో కొన్ని ప్రైవేట్ కళాశాలలు కొంతమంది విద్యావంతులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కాలేజీలు ఇలా స్కాలర్షిప్ రాక 128 జూనియర్ కాలేజీలు, 55 డిగ్రీ కాలేజీలు, 28 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఈ విధంగా మూతపడ్డటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఎందుకంటే చాలా మూతపడ్డం అంటే ఒకటి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఈ క్రమంలో కూడా మూతపడ్డ ఉన్నాయి. ఈవెన్ ప్రభుత్వమే కొన్నిటిని మూసేయించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. కేవలం ఫీజు రియంబర్స్మెంట్ వాటి కోసం అంటే విద్యార్థులను కుప్పలుగా జాయిన్ చేయించుకొని ఆ సర్టిఫికేట్స్ కు వాల్యూ లేకుండా పెద్ద ఎత్తున కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీల గురించి కూడా ప్రస్తావించుకోవాలి. అంటే వాళ్ళు నష్టపోతున్నారా లేదా అనేది. డెఫినెట్ గా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి, అంటే చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డెఫినెట్ గా అదొక మంచి ఉపయుక్తమైందే. ఆ క్రమంలో చూసుకున్నట్టయితే ఈ కాలేజీల గురించి బాధపడదామా, విద్యార్థుల గురించి బాధపడదామా? చాలా మేడం, ఈ విషయంలో ఏదైతే ఉందో ఇలా విద్యార్థులు గ్రామ ప్రాంతాల నుంచి వెళ్ళి ఇలా మా దగ్గర చూసుకున్నట్టయితే కోటపల్లి మండలం ఉంటుంది మేడం. కోటపల్లి మండలం నుంచి వెళ్ళి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే మినిమం 60 కిలోమీటర్లు ఉంటుంది. బస్ సదుపాయాలు కూడా సరిగ్గా ఉన్నటువంటి ఆ మండల హెడ్ క్వార్టర్ ఒక జూనియర్ కాలేజ్ ఉన్నప్పుడు ఆ విద్యార్థులు అక్కడనే చదువుకొని ఇలా ఎంతో కొంత ప్రయోజనకంగా ఇలా మారేటువంటి అవసరం ఉన్నది. ఇలా ఒక విద్యార్థులు చాలా ఒక ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కనెక్టివిటీ ఉండాలంటే చాలా ఏరియాల వరకు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో అక్కడ దగ్గర ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు చదువు దీని కారణంగా అక్కడ కాలేజీలు మూతపడడం కారణంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలు ఇలా చదువుకు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
దీని ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే విద్యార్థులకు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం. ఇవాళ కొత్త పథకం ఏదైతే పట్టుకొచ్చి ఇవాళ ఈ స్కాలర్షిప్ వ్యవస్థ అనేటువంటి విధానాన్ని నిర్వీర్యం చేయడం కోసమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ విద్యార్థుల అకౌంట్ లో స్కాలర్షిప్ వెళ్తూ ఈ కాలేజీ మేనేజ్మెంట్ కి వేయాలని చెప్పి చెప్తుంది. ఇప్పుడు కాలేజీ జూనియర్ కాలేజీలు అదే విధంగా డిగ్రీ కాలేజీలు దోస్తు నడుస్తా ఉంది. అయితే దోస్తు నడిచేంత వరకు కూడా కాలేజీ మేనేజ్మెంట్ ఫీజు కట్టమని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. ఈ ముందు కట్టాల్సినటువంటి ఫీజు ఏదైతే ఉందో మీరు ముందు ఇన్స్టాల్మెంట్ కట్టండి, రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది మీ అకౌంట్ లో అని చెప్పేసి ఆంధ్రేయులు గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి పర్టికులర్ గా బీజేపీది 2 వర్షన్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే అంటే ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ఇలా కుప్పలుగా అంటే అర్హులు కాదు, ఉన్నటువంటివి లేనటువంటివి కాలేజెస్ కు సంబంధించి పలు సందర్భాల్లో విమర్శించారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే స్కాలర్షిప్లు కానీ వీటికి సంబంధించి కానీ డిమాండ్ జరుగుతోంది మీ దగ్గర నుంచి. అంటే ఏ లైన్ మమ్మల్ని తీసుకోమంటారు? మేడం, ఏదైతే బడాబాబుల పేరు మీద హైదరాబాద్ చుట్టుపక్కల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కాలర్షిప్ పథకాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఏదైతే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఫీజుల పేరు మీద ఏదైతే బడాబాబులు కొంతమంది వ్యక్తులు ఉన్నారో ఇలా విద్యార్థుల పేరు మీద మోసం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి మేనేజ్మెంట్ పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రెండో విషయం, ఏదైతే నీతిగా నిజాయితీగా కాలేజీలు నడుపుతూ విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా పోతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా కంపల్సరీ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మార్చి వరకు ఏదైతే ఎస్టీ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఉన్నదో కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. 200 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే కలపాల్సినటువంటి 25% కలపకపోవడం కారణంగా కలిపి రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఆంధ్రేయులు గారు. దీనికి సంబంధించి కూడా ఇంకో ప్రశ్న ఉంది, మళ్ళీ మీ సమాధానం తీసుకుంటాను. ఎందుకంటే కేంద్రం ఒక పథకానికి సంబంధించి అనుసరిస్తున్న వైఖరియే ఇక్కడ రాష్ట్రం అనుసరిద్దాం అనుకంటే విద్యార్థుల ఖాతాల్లో వేసి వాళ్ళు కట్టడం అన్నటువంటి కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఏదైతే జరుగుతోందో అటువంటిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామంటే కూడా బీజేపీ నేతలు ఇక్కడ విమర్శిస్తున్నారు అన్నటువంటిది కూడా కాంగ్రెస్ నేతలు మొన్న మధ్యన మాట్లాడారు. సో దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. దిలీప్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, అంటే మీ టైంలో బకాయిలు ఉన్నాయి, మీ టైంలో కూడా ఇది సర్టిఫికెట్స్ పెట్టుకోవడం ఇవాళ కొత్త కాదు. స్టూడెంట్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి కూడా 2500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత ప్రభుత్వం అంటే దానికన్నా ముందు ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి వారసత్వంగా వచ్చినాయి. అంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కాలానికి ఆ సమయానికి చెల్లించాల్సిన ఫీజు అనేది ఎప్పటికీ ఎంతో కొంత డ్యూ ఉంటుందనేది ఈ జగమెరిగిన సత్యం. ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అనేది బకాయిల్లో ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలే. అంటే రేవంత్ రెడ్డి గారు ఏంది ఎవరన్నా విద్యార్థులను మోటివేట్ చేసేటట్టు మాట్లాడాలి. అంటే ఫీజు రియంబర్స్మెంట్ మొన్న ఏం చెప్తా ఉన్నాడు, ఈ చదివినోడు ఒక్కడు కూడా తెల్ల కాగితం మీద దరఖాస్తు కూడా నింపే పరిస్థితి లేదు అని చెప్పేసి విద్యార్థులనే అవమానపరిచే విధంగా విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఈరోజు ఉన్నాడు. మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు, మనం చూసినాం కదండి, వాళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అట. అంటే విద్యార్థులు మీకు క్రిమినల్స్గా కనిపిస్తూ ఉన్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అసలు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఎంత అండి? మొదటి బడ్జెట్లో 2000 మన వచ్చిన తర్వాత 2024-25నేమో 4,500 కోట్లు పెట్టిండు. తర్వాత సంవత్సరం బడ్జెట్లో 4,400 కోట్లు, 100 కోట్లు తగ్గించి పెట్టిండు. అంటే మీరు పెట్టినటువంటి 2 బడ్జెట్లో పెట్టినటువంటివి కరెక్ట్గా చెల్లిస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేది నాకు తెలిసి ఒక 1,000-2,000 కోట్లలో బకాయిలు ఉండేది. ఇంకొకటి మనకు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2024లో రేవంత్ రెడ్డి ఆడ మన జేఎన్టీలో కూర్చొని ఏం చెప్పిండు, ప్రతి నెల 200 కోట్లు రిలీజ్ చేస్తా, 200 కోట్లు రిలీజ్ చేస్తే మీకు ఈ బకాయిలు చెల్లిస్తా అని చెప్పిండు. మొన్న ఈ జూలై మంత్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఒక ముచ్చట చెప్పింది. ఏం చెప్పిందంటే ఈ మంత్లో మేము 200 కోట్లు రిలీజ్ చేస్తాము ఫీజు రియంబర్స్మెంట్కి అని చెప్పేసి. అంటే వీళ్ళు మాటల్లో రిలీజ్ చేస్తామంటా ఉన్నారు కానీ చేతల్లో ఎక్కడ కూడా రిలీజ్ చేసినటువంటి వైనం మనకు కనిపిస్తూ ఉండలేదు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తను పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారి మీద ఏమంటా ఉన్నాడు, నువ్వు పక్క రాష్ట్రంలో ఎంపీగున్నావు, ఆడ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నావు లేదా అడుగు పోని అంటాడు. అంటే నువ్వు ఈడెందుకు ఇస్తలేమని ప్రశ్నిస్తూ ఉంటే మరి నువ్వు గాడున్నావో గాడ మాట్లాడు అని అంటా ఉన్నాడు. అంటే ఈరోజు ఎవరు అడిగితే వాళ్ళని ఇట్లా అంటారా అండి. ఈరోజు ఇంకొకటి డీబీటీ పద్ధతి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.
దాన్ని బట్టి ఏం చెప్తా ఉన్నాడు, ఇక విద్యార్థులకు వేస్తాం మేము, విద్యార్థులు చూసుకోవాలి ఏదున్నా, మీకు కాలేజీతో సంబంధం లేదు అని చెప్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉన్నదంటే ఈరోజు కాలేజీ యాజమాన్యాలు తనపైన గట్టిగా ఒత్తిడి చేస్తూ ఉన్నాయి, గట్టిగా ప్రెజర్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రెజర్కు తలొగ్గి ఈరోజు ఎట్లనైనా సరే ఈ కాలేజీ యాజమాన్యాలు బడాబాబుల చేతిలో ఉన్నాయి, వీళ్ళని తట్టుకోలేకపోతున్న విద్యార్థులు అయితే అంత ఫోర్స్గా వచ్చి వాళ్ళ విద్యా సంవత్సరాలు అన్ని పక్కన పెట్టి మా మీద వచ్చి ఈరోజు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ప్రశ్నించరని చెప్పేసి తప్పించుకుంటా ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి మీరు చూస్తూ ఉంటే అసలు మీకు ఇంకెవరైనా గట్టిగా అడిగిన వాళ్ళని ఇంకేం చేస్తూ ఉన్నాడు, మీకు అన్ని అనుమతులు ఉన్నాయా, మేము ఏం పంపించాలి, విజిలెన్స్ పంపిస్తా, ఇది పంపిస్తా అని చెప్పేసి ఎవరైనా గట్టిగా అడిగిన వాళ్ళని అట్లా కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఈ హోల్ సినిమాలో ఏముందంటే రేవంత్ రెడ్డి విద్యార్థులకు చేసింది ఏం లేదు. ఈరోజు ఒక రియంబర్స్మెంటే కాదు, ఈరోజు పురుగులనం తిని ప్రతి ఒక్క గురుకుల పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసినాము. ఈరోజు మండలానికి ఒక స్కూల్ అని చెప్పిండు, ఎన్ని స్కూళ్ళు పెట్టినట్టు ఇప్పటికి ఎక్కడ కూడా 2.5 సంవత్సరాల పరిపాలన దాటింది, ఎక్కడ కూడా ఏ ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ పరిపాలించిన చరిత్ర లేదు. అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సంబంధించి హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి క్రమంలో యాజమాన్యాలు సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవడం, కాలేజెస్ అనేవి సర్టిఫికేట్ దగ్గర పెట్టుకో తప్పు. బట్ ఇది ఫస్ట్ టైం కాదు, మీ హయాంలో కూడా రాజశేఖర రెడ్డి గారు టైంలో కూడా సర్టిఫికేట్స్ స్టూడెంట్స్ దగ్గరలో ఉండేవి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచే దగ్గర పెట్టుకుంటున్నారని కాదు, గతంలో కూడా దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు బయటకు రావాలంటే వీళ్ళు వ్యక్తిగతంగా కట్టిన తర్వాత మళ్ళీ రియంబర్స్మెంట్ డబ్బులు వస్తే మళ్ళీ కాలేజెస్ మీకు కూడా తెలుసు ఆ తర్వాత ఇస్తారు. మీ టైంలో కూడా ఇది జరిగింది. ఈ ప్రాక్టీస్ ఇప్పుడు కాదు, రియంబర్స్మెంట్ రాకముందు నుంచి కూడా అదే చేసిర్రు. ఎవరైతే ఇప్పుడు మేము అందరం విద్యార్థి సంఘం నుంచి వస్తున్నాం, నేను కూడా టీఆర్ఎస్ విద్యార్థి యోగం తరఫున ఉద్యమం నుంచి ఉస్మానియాలో కొట్లాడి వచ్చినండి. ఇప్పుడు మాలాంటి ఎవడని ఎట్లా ఆపుతారో భయ అని చెప్పి ఎవరైతే గట్టిగా అడుగుతామో ఆ స్టూడెంట్ మనం ఇచ్చడమో, లేకపోతే టెంపరీగా వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళు ఇంటర్వ్యూ ఉందంటనో ఇంకెక్కడన్నా ఉందంటనో అప్పటి వరకు ఇచ్చేసి మళ్ళీ మా కాలేజీలో ఇవ్వండి అని చెప్పి ఇవ్వడం అని అంటే ఈరోజు లాఠీ ఉన్నోడిదే ఎవరిదో కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టు ఇప్పుడు ఎవరైనా గట్టిగా అడిగేటోడు ఉంటే ఇచ్చినటువంటి వైనం ఉన్నది. ఈరోజు నిజంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును మాత్రం అందరూ స్వాగతించాలి, పార్టీలకు అతీతంగా. ఇప్పటికైనా సరే ఈ హైకోర్టు తీర్పును గౌరవిస్తా లేదా చూడాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా, మన రంగనాథ్ విషయంలో హైకోర్టు తీర్పిస్తే దాన్నే రంగనాథే ప్రశ్నిస్తూ ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు ఏమైనా గట్లా ప్రశ్నిస్తారా లేదా చూసుకుంటే మంచిది మనము అని చెప్తా ఉన్నాము. ఓకే, మానవధరాయ్ గారు, ఇక్కడ డెఫినెట్ గా కూడా కాలేజెస్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టుకోవడం కరెక్ట్ కాదు, అది విద్యార్థి యొక్క వ్యక్తిగత ఆస్తి. సో ఇక్కడ వాళ్లకు రియంబర్స్మెంట్ ఒక సర్టిఫికేట్స్ వెళ్ళిపోతే ఇంకా మేము మీ దగ్గర నుంచి వచ్చేదానికి కానివ్వండి, వాళ్లకు ఏ విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజుకు సంబంధించి ఎలా వసూలు చేసుకోవాలి అనేటువంటిది పెద్ద క్వశ్చన్. అందుకోసమే సర్టిఫికేట్స్ గతంలో కూడా చాలా సందర్భాల్లో కోర్టులు కావచ్చు, ఈవెన్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సీరియస్గా మీరు ఆల్రెడీ వార్నింగ్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, వార్న్ చేసిన సిచ్యువేషన్. బట్ అయినా కూడా యాజమాన్యాలు వినేటువంటి పరిస్థితి లేదు. అల్టిమేట్గా ఫీజు రియంబర్స్మెంట్ టైం టు టైం రిలీజ్ అవ్వడమే ఒకటే అనేది ఒకటి అర్థమవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పైన పలు విమర్శలు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. సో ఆ బకాయిలకు కూడా గతంలో మీరు కొన్ని డేట్లు ఇచ్చారు, అవి కూడా రిలీజ్ చేయనటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటి మీద మీరు ప్రశ్నలు ఫేస్ చేస్తున్నారు, సమాధానం కావాలి. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల్ని ఈ విధంగా వేధిస్తున్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి జరుగుతుంది. వాస్తవంగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ప్రభుత్వం నుంచి రావాలంటే ఇయ్యాల కాకపోయినా రేపు వస్తాయి. ఆ కారణం చూపించి విద్యార్థుల యొక్క ధృవీకరణ పత్రాలు నిలుపుదల చేయడం అనేది చట్ట ప్రకారం నేరం అని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పినాయి. ఎందుకంటే వీళ్ళు పోయినప్పటికీ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వీళ్ళ ఖాతాలో వచ్చి చేరతాయి డబ్బులు. ఒక రోజు ఆలస్యమైనా తప్పకుండా వచ్చి చేరతాయి. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, వాస్తవంగా విద్యార్థులతో ఒక హామీ పత్రం రాయించుకొని ధృవీకరణ పత్రాలు విడుదల చేయాలి. కానీ ఆ విధంగా కాకుండా కావాలని చెప్పి విద్యార్థులు ముక్కు పిండి వసూలు చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ విధంగా ఒకవేళ విద్యార్థులు చెల్లించే ఉద్యోగరీత్తో దేనికోసం అవసరమై చెల్లించిన తర్వాత మళ్ళీ అవి నేరుగా వాళ్ళ ఖాతాలో పోతున్నాయి, ఏది కళాశాల యాజమాన్యాల ఖాతాలో పోతున్నాయి. మళ్ళీ ఆ డబ్బులు ఆ విద్యార్థులు అడిగితే రకరకాల ఫీజుల పేరు చెప్పేసి ఆ డబ్బులు దొబ్బే ప్రయత్నం చాలా జరుగుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే, గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా 2013-14లో బకాయిలు 1300 కోట్లు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెట్టినప్పుడు. అది ఎందుకు ఉన్నాయంటే అప్పటిదాకా అన్ని క్లియర్ చేసింది, కానీ గవర్నమెంట్ పడిపోవడంతో అకస్మాత్తుగా దీనికి వచ్చేసింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం అట్లా కాదు, ఎప్పుడు అప్పుడు మంజూరు చేయకుండా అంటే సంవత్సరానికి ఇప్పుడు 2400 కోట్లు భారం పడుతుంది సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు. ఎప్పటికప్పుడు క్లియర్ చేయకపోవడం వల్ల 8000 కోట్లు భారం కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడటం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బకాయిలు ఏ విధంగా 6000 కోట్లు తీర్చినమో ఇంకో 1000 కోట్లు సుమా అంటే ఉన్నాయి, వంతుల వారీగా దశల వారీగా తీరుస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికీ
ఆ పాత బకాయిల్ని కూడా తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటికే ఒకసారి 600 కోట్లు, ఒకసారి 250 కోట్లు, నెలకు వచ్చేసరికి 200 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నాం. ఆ దిశగా వెళ్తుంది. ఎటువంటి సంకోచం లేదు. యాజమాన్యాలను ఎప్పుడు కూడా మేము బెదిరించలేదు. కనుక్కోండి, వాళ్ళే అంటున్నారు ఇది స్పందించే ప్రభుత్వం, మాతో చర్చలు జరుపుతున్నారు. గత ప్రభుత్వం మా మీద రకరకాల దాడులు చేసింది, విజిలెన్స్ దాడులు చేసింది, నన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని చెప్పి ప్రైవేటు కళాశాల యాజమాన్యాలే చెప్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే ఇట్లా మనోహర్ గారు ఈ సర్టిఫికేట్స్ కు సంబంధించి కావచ్చు, లేదంటే జాయినింగ్ అడ్మిషన్ టైంలో కావచ్చు, వాళ్ళ ఫీజుకు సంబంధించి విద్యార్థులు కట్టేంత వరకు కాకుండా వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయదు, దీస్ కైండ్ ఆఫ్ వార్నింగ్స్ ఇచ్చింది కదా. చర్చలే ఎట్ ద సేమ్ టైం విద్యార్థులకు సంబంధించి మరి అది వార్న్ చేస్తుంది కదా, చెయ్యాలి కూడా కదా, అది చెయ్యలేదు కూడా అంటే తప్పే. మరి కళాశాలలకు మానవీయ కోణం ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో ఈ ఇబ్బంది లేదు. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఏ కాలేజ్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా సర్టిఫికెట్లు ఇస్తారు. ప్రభుత్వం నుంచి ఎంత రావాలి దాని మీద రాసుకొని, ఒకవేళ రాకపోతేనే హామీ పత్రాలు తీసుకొని సర్టిఫికెట్లు విడుదల చేస్తున్నారు. కానీ ప్రైవేటు కళాశాల యాజమాన్యాలే కక్కుర్తి పడి ఇది వ్యాపారం కదా, వాళ్ళది విద్యను అందించడం కాదు, వ్యాపారం కాబట్టి ఆ విధంగా విద్యార్థులను వేధిస్తున్నారు. కోర్టు 10 సార్లు మందలించింది, వాళ్ళలో మార్పు రావట్లేదు. మనం ఏం చేయాలి చెప్పండి. కాబట్టి ఈ మల్లారెడ్డి కాలేజీకి నోటీసుల విషయంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు మల్లారెడ్డి పెద్ద విద్యావేత్త, విద్యా సంస్థలు ఉన్నాయని చెప్తున్నారు. రాజకీయ నాయకుడు ఎంత ఆదర్శంగా ఉండాలి ఆయన. ఇలా కాలేజీలు అన్ని ఎవరి ఉన్నాయి? బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి. కాంగ్రెస్ 100కు 1-2% మాత్రమే కాంగ్రెస్ నాయకులకు సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే కళాశాల యాజమాన్య వైఖరిలో మార్పు రావాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా మానవకరావు గారు ఎవరెన్ని చెప్పినా విద్యార్థులు తర్వాత మేము కడతామన్నా, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి వస్తాయని చెప్పినా కూడా యాజమాన్యాలకు ఒక భరోసా టైంకి వస్తాయి అని. ఎందుకంటే పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఆందోళన వాళ్ళకు ఉంటుంది. కాలేజ్ నడపడానికి సంబంధించి కూడా వాళ్ళు ఫ్యాకల్టీకి సంబంధించి చెల్లించాల్సినవి నిర్వహణ ఖర్చులు వాళ్లకు ఉంటాయి. అయితే వీటన్నిటిపైన వాళ్ళకు ఒక పర్టికులర్ టైం గానీ ఇవి లేకపోవడం వల్ల ఆ డౌట్ తోనే కదా విద్యార్థుల యొక్క సర్టిఫికెట్స్ ఆపకూడదు. అది నేరం. అది ప్రభుత్వ కళాశాలలు సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు వేధిస్తున్నారు? ఖర్చులన్నీ ప్రభుత్వానికి ప్రైవేట్ కు మనం ఎలా కంపేర్ చేయగలం? ఏదైనా ఒకటే కదా. విద్యార్థులు విద్యాదానం చేయాలి. విద్యకు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా? అది వ్యాపారం. ఎందుకు పెడతారు? స్థాపించేటప్పుడు, కళాశాల స్థాపించేటప్పుడు మేము ఇంత సేవ చేస్తున్నాం, సేవా దృక్పథంతోనే సొసైటీల పేరు మీద కళాశాల పెడతారు. వాళ్ళు సంస్థల పేరు మీద పెట్టేటప్పుడు కొద్ది రోజులు, 1 నెల, 2 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఓపిక పట్టాలి. మరి కళాశాల పెట్టాలంటే విద్యార్థులు వేధించొద్దని చెప్పింది. కోర్టులో, పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేయమని చెప్పింది. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన ఏంటంటే నేరుగా అంటే కళాశాల యాజమాన్యాలకు లాభం చేకూర్చే విధంగా కాదు, విద్యార్థుల్ని వేధించడం కాదు. అందుకే నేరుగా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విద్యార్థుల ఖాతాలో వేస్తున్నాం. ఆ తర్వాత కొద్ది రోజుల్లో విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉంటుంది, ఫీజు వచ్చిన తర్వాత కళాశాలకు చెల్లించాలి అని తల్లిదండ్రులకు ఉంటుంది, విద్యార్థులకు ఉంటుంది. కాబట్టి ఈ విధానాన్ని అవలంబిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 60-40 నిష్పత్తిలో ఈ ఉపకార వేతనాలు మంజూరు చేయాలి. దేశంలో ఎక్కడ కూడా లేదు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. పేద విద్యార్థుల్ని, బలహీన వర్గాల విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి 60% రావాలి, 40% రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళేం పెడతారు? మొత్తం కలిపితే అన్ని వర్గాల విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు 450 కోట్లు రావాలి సంవత్సరానికి. వీళ్ళేం పెడతారంటే డైరెక్ట్ గా మీరు ముందు ఖాతాలో జమ చేయండి, ఆ తర్వాత మేము జమ చేస్తామని చెప్తున్నారు. మానవతరాయ్ గారు, కాలేజీ యాజమాన్యాలకు ఇప్పటి వరకు ఉన్న బకాయిలకు సంబంధించి వాళ్ళకి ఏంటి భరోసా? వాళ్ళకి రిలీజ్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది డీబీటీ అంటున్నారు కదా. వినండి, ఇప్పుడు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. నిన్ననే కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది. ఇక ఏమని చెప్పింది? అప్పుల నియంత్రణలో తర్వాత ఆర్థికంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుందని చెప్పింది. దానికి బలపరుస్తూ ఈరోజు తలసరి ఆదాయం 4,18,000 ఉంటే ఇవాళ మళ్ళీ 10.29% వృద్ధి జరిగింది. ఇవాళ కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కాబట్టి ఏం చేస్తున్నామంటే మొన్న ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల్ని మేము 100 రోజుల్లో తీరుస్తామని చెప్పి 2,000 అంటే 6,000 కోట్లు ప్రభుత్వ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇచ్చినవా లేదా? అదే విధంగా మొన్న 1,200 కోట్లు విడుదల చేసినాం అంచెలంచెలుగా. ఆ మిగతా బకాయిలు 7,000 కోట్లు ఎంత ఉన్నాయి. ఆ 7,000 కోట్లను కూడా ప్రభుత్వ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏ విధంగా చెల్లించడమో కళాశాల యాజమాన్యాలు కూడా చెల్లిస్తాం. అర్థం చేసుకోవాలి ప్రభుత్వాల యొక్క పరిస్థితిని కూడా. కాబట్టి కళాశాల యాజమాన్యాలను, విద్యార్థుల్ని హైకోర్టు చెప్పినట్లు వేధించకుండా, ఒక కళాశాల మల్లారెడ్డి కళాశాలే కాదు, రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాల మొత్తం తీరు, రాజకీయ నాయకుల కళాశాలలో కూడా ఇదే పరిస్థితి. మాకు రోజు ఎంతమంది 100 వినతులు వస్తున్నాయి.
మీరు రండి అంటే మేము పోయి చెప్పినా కానీ వినే పరిస్థితి లేదు వాళ్ళు. ఓకే, ఏ హనుమంతరావు గారు, విద్యాసంఘం పోయినా సరే. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఆంజనేయులు గారు, ఇప్పుడు కేంద్రం నుంచి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు డీబీటీ ద్వారానే వాళ్లకు జమ అవుతుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం అదే తీసుకొస్తుంది అంటే ఈవెన్ బీజేపీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి క్రమం. అంటే విద్యార్థులకు వస్తుందంటే అది ఎప్పుడు వస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక లెక్కపత్రం ఏం లేదు అన్నటువంటి విధంగా కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్న క్రమంలో, అంటే ఇది సెంట్రల్ కూడా ఇదే అవలంబిస్తోంది కదా, ఇక్కడ ఆ ప్రొసీజర్ని ఇక్కడ ఎందుకు తప్పు పట్టేది మీరు? తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఏదైతే స్కాలర్షిప్ వ్యవస్థలో ఇక్కడటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉన్నాయన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం అబ్జర్వేషన్ చేస్తా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒకసారి 2 సార్లు అబ్జర్వేషన్ చేసింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే 2024-25లో 152.50 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కలపాల్సినటువంటి 40% అది కలపకుండా అప్పటికి 4 నెలలు 5 నెలలు వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం వహించడము అనేది కేంద్ర ప్రభుత్వం అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఆ యొక్క మార్చిలో ల్యాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి విషయాలను కూడా మనం గ్రహించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మనోదరాయన మాట్లాడుతున్నారు ప్రైవేట్ కళాశాల సేవ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి సేవ విషయంలో వచ్చినటువంటి కళాశాలే, కానీ అక్కడ ఎంత సేవ చేసినా కూడా ఇలా ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తూ వారి యొక్క కుటుంబ జీవనాధారాన్ని కలుపుతున్నటువంటి వ్యక్తులకు ఇలా మీరు సంవత్సరాల తరబడి ఇలా మీరు స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇలా వాళ్ళకి సాలరీస్ ఇవ్వకపోవడం కారణంగా ఇలా సాలరీస్ కూడా మేము తెచ్చి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఇలా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి. వాళ్ళు బయటికి వెళ్ళి వేరే పనులు ఎక్కడ వేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడనేమో ఉపాధ్యాయులుగా చెప్పుకొని ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చినటువంటి ఉపాధ్యాయులు ఇలా బయటకు ఎలాంటి పనులు చేయనటువంటి పరిస్థితి, ఇలా ఓటర్లు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకొక వేరే పనులు దందాలు పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడతాం. ఇదే మీరు సక్రమైనటువంటి పద్ధతిలో ఇలా విద్యార్థుల స్కాలర్షిప్ రిలీజ్ చేసినట్లయితే ఏదైతే కొన్ని మేనేజ్మెంట్ అక్కడటువంటి ఉపాధ్యాయులకు బిల్డింగ్ రెంట్ కట్టుకున్నా లేకపోతే ఇలా విద్యా వ్యవస్థలో స్కాలర్షిప్లు ఇచ్చినట్లయితే వారి యొక్క అమౌంట్ ఇలా బయట నుంచి 10%, 5% వడ్డీలు ఇచ్చేటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు రాజకీయంగా పార్టీల మధ్యలో ఏదైనా విభేదం ఉంటే అది మనం కొట్లాడుకుందాం, మనం చూద్దాం. కానీ ఇలా విద్యార్థుల భవిష్యత్తును ఇలా ఏదైతే విద్యార్థి నిరుద్యోగ ఉపాధి పొందుతున్నటువంటి ఉపాధ్యాయుల జీవితాలను గాలి కొదలద్దు అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు దయచేసి ఏదున్నా కూడా ఇప్పటి వరకు ఏదైతే మీరు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నెలకు మేము కొంత బకాయిలు చెల్లించుకుంటామని చెప్పారో ఆ బకాయిలను వెంటనే చెల్లించి ఇలా ప్రైవేట్ మేనేజ్మెంట్లను బతికించి ఇలా విద్యార్థులు, ఎందుకంటే ఇంజనీరింగ్ చేరు కావాల్సినటువంటి దశ, ఇలా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 3వ దశ నడుస్తా ఉంది. కాబట్టి ఆ దశలో ఇలా స్కాలర్షిప్ లకు విద్యార్థులు అక్కడ ఫీజులు కట్టి ఇలా సర్టిఫికేట్లు తీసుకొచ్చి సబ్సిడీ చేయాల్సినటువంటి పరిస్థితిలో కౌన్సిలింగ్ పోలేటువంటి పరిస్థితి. ఇలా మేనేజ్మెంట్ ఏమంటున్నాయంటే ఆ స్కాలర్షిప్లు ఎప్పుడు పడతాయి మాది మీరు ఇప్పుడైతే ఫీజు కట్టండి అని చెప్పేసి విద్యార్థులను వేధిస్తున్నటువంటి విషయాలు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇలా తాలిబోటు విద్యార్థులకు వేయకుండా డైరెక్ట్ గా కాలేజ్ కి వేయమనా? ఆంజనేయులు గారు విద్యార్థులకు వేయకుండా డైరెక్ట్ గా కాలేజ్ కి వేయమనా లేదా విద్యార్థులకు టైం కి వేయమనా? మీ డిమాండ్ ఏంటి? ఓకే మేడం, మీరు ఏదైతే స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో పాత అన్ని కూడా ఏదైతే మేనేజ్మెంట్ విద్యార్థుల అకౌంట్ ఇలా కొంచెం అమౌంట్ వచ్చేసి మేనేజ్మెంట్ అకౌంట్ లో పడుతుంది, పిల్లల ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించినటువంటి పిల్లల ఖాతాలో పడుతుంది. ఏదైతే కాలేజీలకు అంతకు ముందు మీరు అగ్రిమెంట్ అయినటువంటి విధానంగా ఏదైతే ఇప్పుడు మీరు కొత్త జియో 9 తీసుకొచ్చారు కదా, ఆ జియో కంటే ముందున్నటువంటి స్కాలర్షిప్ లను మేనేజ్మెంట్ దాంట్లోనే అయ్యారు. ఆ మేనేజ్మెంట్ దాంట్లో వేసేటువంటి ఫీజు ఏదైతే ఉందో అది ఇలా మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కొత్తగా విద్యార్థుల ఖాతాలో వేస్తున్నటువంటి ఫీజు ఏదైతే ఉందో ఇప్పుడు మొదటి దఫను ఇప్పుడు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మొదటి దఫకు సంబంధించినటువంటి ఫీజు ఏదైతే స్కాలర్షిప్ ఉన్నారో మొదటి దఫలు కూడా విద్యార్థుల అకౌంట్ వేసినట్లయితే విద్యార్థులు కాలేజ్ ఫీజు కట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే మేనేజ్మెంట్ అదే క్వశ్చన్ చేస్తాను, నీ స్కాలర్షిప్ నీ అకౌంట్ లో పడితే ఇప్పుడైతే ఫీజు కట్టి మొదటి దఫ ఏదైతే ఒక కాలేజీలో ఒక 20,000 30,000 ఫీజు ఉంటుందో మొదటి ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, 3 ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో మొదటి ఇన్స్టాల్మెంట్ ఫీజు కింద నువ్వు కట్టు నీకు స్కాలర్షిప్ పడుతుందని చెప్పేసి తెలియదు ప్రైవేట్ మేనేజ్మెంట్ విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి ఫీజులు వసూలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ అందరూ ఒకటిగా ఉన్నప్పుడు ఏమైతుందంటే ప్రభుత్వం మీద కొట్లాడేటువంటి దశ ఉంటుంది.
ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తాం అన్నప్పుడు విద్యార్థులు ఇక రేపు పడితే ఎల్లుండి పడితే అని చెప్పి ఆశ చూపించి ఆ లోపు డిగ్రీలు అయిపోతే ఆ లోపు ఇంటర్ ఇప్పుడు అడ్మిషన్ టైం సిచ్యువేషన్ ఇది సర్టిఫికేట్స్ కు సంబంధించి ఒకవైపు అంటే వాళ్ళు చెల్లించాల్సినవి చెల్లించకపోవడం వల్ల సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకోవడం అనేటువంటి దానికి సంబంధించి దీనిపైన ఏం చెప్తున్నారు మీరు, మీ డిమాండ్ ఏంటి? ప్రత్యేకంగా మేడం ఏదైతే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను ఏదైతే మీరు రిలీజ్ చేస్తా అని చెప్పేసి నెలలకు అని చెప్పేసి ఒప్పుకున్నారో అది ఇప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే విద్యార్థుల స్కాలర్షిప్ విద్యార్థులు పడినట్లయితే ఆ మేనేజ్మెంట్ అన్ని కూడా స్కాలర్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. అయినప్పటికీ కూడా విద్యార్థులు ఎవరిని కూడా కొన్ని మేనేజ్మెంట్ ఏదైతే బడాబాబుగా చెప్పుకున్నటువంటి మేము పొలిటికల్ గా ఉన్నామని చెప్పి చెప్పుకొని బయట తిరుగుతున్నటువంటి మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో విద్యార్థుల భయభ్రాంతులకు గురి చేసి స్కాలర్షిప్ అది సర్టిఫికేట్ ఇవ్వకుండా బెదిరిస్తా ఉన్నాయి. కొన్ని సాధారణమైనటువంటి ప్రైవేట్ కళాశాలలు ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఇవాళ కాకపోతే రేపు ఎక్కడికి పోతారని చెప్పేసి కొన్ని ఇస్తున్నాయి, అన్ని ఇస్తున్నాయని చెప్పట్లేదు, అన్ని ఇవ్వట్లేదని చెప్పేసి మనం చెప్పడానికి ఆస్కారండి. కొన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ కూడా ఇస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను తొందరగా క్లోజ్ చేయాలి, క్లియర్ చేయాలని చెప్పేసి భారతీయ బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే. అండ్ దిలీప్ గారు, ఇప్పుడు ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, అవి లేట్ అవుతున్నాయి, ఇప్పుడు వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ జరుగుతోంది అనుకుంటే డెఫినెట్గా కూడా ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ అయినప్పుడు నార్మల్ స్కాలర్షిప్స్ కూడా వీళ్ళకి పడేవి, ఆ తర్వాత కాలేజీకి కట్టడమా లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి అంటే ఏవైతే కావాలో బుక్స్ అవి కొనుక్కోవడమా దీస్ కైండ్ ఆఫ్ అనేది ఇట్లనే నడిచేది, అప్పుడు సాఫీగానే ఉంది. సో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ కాలేజెస్కే కనెక్షన్ ఉండడం, వాళ్ళకే వేయడం అనేటువంటివి నడుస్తున్నాయి. స్కాలర్షిప్ ప్రాతిపదికనే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటే డెఫినెట్గా వీళ్ళ బాధ్యత ఉంటుంది కదా పిల్లలది. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు డిబిటీ పద్ధతి అనేది బాగుంది అంటారా? అనకూడదా? అంటే మేము అనేది ఏంటంటే అప్పుడు టైం టు టైం రిలీజ్ చేస్తే డీబీటీ బానే ఉంటది కదా, మీరు టైం టు టైం రిలీజ్ చేయాలి అనకుండా అసలు ఈ ప్రాసెస్ తప్పు అన్న దాంట్లో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఒకటి ఇప్పుడు డిమాండ్ ఎప్పుడు డీబీటీ ఉందనుకోండి, విద్యార్థులకు సరైన టైం పడితే వీళ్ళకు బాధ్యత ఉంటుంది, వెళ్ళి కడతారు. సో అక్కడ టైం టు టైం పడాలి అన్నటువంటి డిమాండ్ కాకుండా అసలు డీబీటీఏ తప్పు అన్నటువంటి విధంగా మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. ఎందుకు అకౌంట్లు వేసేటి, ఎందుకు మోసము, ఎందుకు తప్పు రేవంత్ అంటే ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు బంధును ఏం చేసిండంటే పేరు మార్చిండు, రైతు భరోసాగా మార్చిండు. రైతు భరోసా మార్చి ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిండా లేదా? అది అకౌంట్లో పడే పైసలా లేకపోతే ఇంకేమైనా పడే పైసలా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవ్వాతాతలకు పెన్షన్ 2 నెలలు ఎగ్గొట్టిడు, అది అకౌంట్లో పడే పైసలా ఇంకెక్కడైనా పడే పైసలా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ మౌకారకు చెక్కులు ఉన్నాయి, ఆ చెక్కులు ఎప్పుడు వస్తా ఉన్నాయి చూస్తా ఉన్నాం కదా, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్నాయి, పెళ్లికంటే ముందే ఇస్తానటువంటి చెక్కులు. అట్లా ఈ విధంగా చెప్తా ఉంటే ఒక 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈరోజు రైతులకు ఇస్తా అన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీస్ చూస్తూ ఉంటే, లేకపోతే రైతులకు ఇస్తా అన్నటువంటి బోనస్ చూస్తూ ఉంటాయి. ఇటువంటి అకౌంట్లు వేస్తా అంటే ఎవరు ఆపలేదు కదా. ఎవరికైనా సమయానికి ఈరోజు నేను చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్లో ఎవరికైనా సమయానికి ఏదైనా పడ్డదా? ఈరోజు అటువంటి పరిపాలన అటువంటి ప్రభుత్వం కాబట్టి వీళ్ళందరికీ ఎట్లా ఎగ్గొట్టిండో ఈరోజు విద్యార్థులకు కూడా అట్లనే ఎగ్గొడతాడు. విద్యార్థులు అంటే వాళ్ళు చదువు మీద ఫోకస్ పెట్టాలి, కానీ ఇట్లా పోయి తెల్లారు లేచి ఎదుకిస్తలేమని చెప్పి ధర్నాలో రాస్తారోకోలో చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇన్నిట్లో విఫలమైన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా డీబీటీ అని తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తిగా వైఫల్యం చెంది విద్యార్థులకు ఇంకా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. ఇప్పుడు భారం అంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పటికీ ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే కాలేజ్ కూడా అప్పు చేసో సప్పు చేసో మ్యాక్సిమం పెద్ద పెద్ద కాలేజీలు వాళ్ళైతే ఎట్లా నడిపిస్తారు, ఇంకో దగ్గర వ్యాపారం తెచ్చో అటో ఇటో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులు ఎవరు ఉంటారండి రాష్ట్రంలో? ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ పేద విద్యార్థులు మాత్రమే ఉంటారు. అంటే ఈ పేదలు ఖచ్చితంగా ఇప్పుడు రొటేషన్ కూడా చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు పేదలు తీసుకొచ్చే 1,00,000 రూపాయలు అప్పు తీసుకొచ్చేది కదా కట్టాల్సింది, మళ్ళీ మిత్రుల మీద పడే కదా. ఈరోజు కాలేజీల యాజమాన్యాల మీద ఉన్నటువంటి భారాన్ని ఎవరో ఆ గుదిబండిని తీసుకుపోయి విద్యార్థులు నెత్తి మీద ఎత్తుదామని చూస్తూ ఉన్నాడు. కాకపోతే ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఇంత ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యాలే తట్టుకోలేకపోతూ ఉంటే ఈ పేద మధ్యతరగతి విద్యార్థులు వారి నెత్తిపై ఇంత భారం పెడితే వాళ్ళ నడ్డి విరిగిపోతుంది అని చెప్పి మేము బాధపడుతూ ఉన్నాము. అసలు విద్యార్థుల మీద ఖర్చు చేసేది మీరు వ్యయంగా ఎందుకు చూస్తూ ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. అది మన రాష్ట్ర పెట్టుబడి, మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టినట్టు రాష్ట్రానికి భవిష్యత్తు మీరు కూడా చెప్పారు. అంటే కాంగ్రెస్ మీకు కొంచెం బకాయి పెట్టిపోతే మీరు కొంచెం యాడ్ చేసి మీరు బకాయి పెట్టారు. అండ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా మానవతరాయ్ గారు ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మన బట్టి గారి ప్రస్తావిద్దామా?
అంతకుముందు తెలియదు, హామీలు ఇచ్చే ముందు ఆర్థిక పరిస్థితి ఎట్లుందో. ఇదే ఒక టీవీ ఛానల్ పేరు తీసుకోదలుచుకోలే, ఆ టీవీ ఛానల్ చర్చలో బట్టి విక్రమార్క గారు కూర్చున్నారు. మరి మీరు మీరు చెప్పినటువంటి స్కీములన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోతే దేశ బడ్జెట్కు సరిపోవాలి అని అంటే, అపారమైన అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి మాకేం చేయాలో తెలియదా అన్నాడు. మరి నిజంగా ఇప్పటికి వచ్చిన తర్వాత ఏం చేస్తుండో అందరికి తెలుస్తలేదా అంటే అవునాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే కళ్ళబొల్లి మాటలు, ఈరోజు ఫెయిల్యూర్ హామీలు, అసలు 100 రోజుల్లో హామీలు అని చెప్పి 13 6 గ్యారెంటీలు 13 హామీలు, అవన్నీ ఎట్లా విఫలమైందో చాలా సందర్భాల్లో హామీలకు సంబంధించి ప్రశ్నిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి ఆల్రెడీ మీరు ఒక 10 ఏండ్లు ఉన్నారు, మీ తర్వాత వాళ్ళు వచ్చారు, మీ బకాయిలు మిమ్మల్ని కూడా ప్రశ్నించినాం. గతంలో కూడా మీరు చాలా ప్రశ్నలు ఫేస్ చేశారు. అండ్ కాలేజీలకు సంబంధించి అది పీక్స్కి వెళ్ళడం వల్లనే కాంగ్రెస్ హయాంలో ఆందోళన అయింది, కొన్ని రోజులు బంద్ పెట్టారు, మళ్ళీ చర్చల మీద చర్చలు జరిగాయి, వీళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు, మళ్ళీ కొన్ని డేట్స్ కూడా ఇచ్చినట్టున్నారు వాళ్ళకు, ఫలానా టైంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి. అవి పక్కన డెఫినెట్గా వాళ్ళని వాటిని ప్రశ్నిస్తూనే ఉన్నాం పదే. ఈవెన్ మీ టైంలో కూడా ఉంది, బట్ మీరు ఇప్పుడు ప్రశ్నించే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు మర్చిపోయి ప్రశ్నిస్తున్నారా? ఎవరు మర్చిపోరు కదా. నాడు కరోనా అలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకొని కూడా అందరికీ కాలేజీల యాజమాన్యాలకు ఫీజులు సకాలంలో చెల్లించి కొద్దిగా అటు డిలే అయినా కానీ వెనుక ముందు అయినా సరే వీళ్ళ లెక్క సంవత్సరాలు ఎక్కడ కూడా డిలే లేకుండా నాడు సక్రమంగా కేసీఆర్ గారు చెల్లించారు కాబట్టి ఈరోజు కాలేజీలు నిలబడ్డాయి, ఈరోజు కాలేజీలు అనేటివి రన్ అవుతా ఉన్నాయి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే కాలేజీలు యజమాన్యాలను పిలిపించి ఈ రోజు ఎట్లుండే వాళ్ళందరికీ ఇప్పుడు లైవ్ లోకి మమ్మల్ని పిలిచినట్టు వాళ్ళని పిలిస్తే వాళ్ళే స్వయంగా చెప్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకొకటి 27,000 పాఠశాలను 4,000 పాఠశాలకు కుదిస్తా అని చెప్పేసి రేషనలైజేషన్ వ్యవహారంతో రేషనలైజేషన్ కొత్త పద్ధతి తీసుకొచ్చి 27,000 పాఠశాలలు 4,000 కుదిస్తా అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఈ రోజు 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ విధంగా అవమానిస్తా ఉన్నాడో చూస్తా ఉన్నాము. అసలు ఎట్లా మాట్లాడారు యూనివర్సిటీలన్నీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, అందుకే వీళ్ళు యాజమాన్యాల పక్షం ఉన్నారు. ఎవడన్నా విద్యార్థుల పక్షం ఉంటాడు, రాజకీయ పార్టీలు కానీ విద్యార్థి సంఘాలు కానీ. ఇప్పుడు మాట్లాడే అవినీతి జరిగింది. వీళ్ళిద్దరి మాటలు వినడంలో మానవతరాయ్ గారు వీళ్ళిద్దరి మాటల్లో నాకు యాజమాన్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఆల్మోస్ట్ నేను వేసినట్టున్నా. అయితే వాళ్ళిద్దరి మాటల్లో యాజమాన్యాలకు సంబంధించిన ప్రశ్న ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పండి. విద్యార్థుల ఖాతాలో వేస్తే న్యాయమా, మేనేజ్మెంట్ ఖాతాలో వేస్తే న్యాయమా? ఎందుకంటే చెప్పనివ్వండి. మేనేజ్మెంట్ ఏం చేశారంటే విద్యార్థులు లేకపోయినా విద్యార్థుల పేరు మీద ఉపకార వేతనాలు పొందుతూ దొడ్డిదారులు అవినీతికి పాల్పడ్డాయి. ఆ అవినీతి అరికడతంటే వీళ్ళకి బాధ అవుతుంది. ఎందుకంటే కాలేజీలు మొత్తం వేళే కదా, యూనివర్సిటీలు పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, రమేష్ వీళ్ళంతా. కాబట్టి వీళ్ళంతా కూడా మేనేజ్మెంట్ ఎందుకు మద్దతు కంటే విద్యార్థులు జరుపుకోవడం అంటే వీళ్ళు వాళ్ళ కొమ్ము కాస్తారని అర్థమైపోయింది. కాబట్టి ఎవడెన్ని రాజకీయాలు చేసినా కుట్రలు చేసినా బరాబర్ గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు గుర్తురాలే, పేద విద్యార్థులు నిరుద్యోగులు గుర్తురాలే. ఇప్పుడు కళాశాల స్థాపించేది ఎందుకు? సొసైటీల ద్వారా. మేనేజ్మెంట్ సీట్లలో 5 లక్షలు కాదు 30 లక్షలు 50 లక్షల ద్వారా కళాశాల రన్ చేయొచ్చు వాళ్ళు. ఆ విధంగా అటు మేనేజ్మెంట్ విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర దోచుకుంటున్నారు. కావాలని చెప్పి వీళ్ళు బీజేపీ డీబీటీ అనేది డెఫినెట్ గా కూడా టైం టు టైం పడితే డీబీటీ అనేది మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా చేయడానికి ఏమైనా కళాశాలలు ఉన్నాయా? వ్యవసాయం చేస్తే సర్టిఫికెట్లు ఇస్తాయి ఏమన్నా కళాశాలలు? అపనమ్మకం చదువు చెప్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇస్తుంది. ఆ మాత్రం తెలివి లేదు. ముగ్గురు ఒకేసారి వీళ్ళ యొక్క ఆలోచన అర్థమైపోయింది. మానవతరాయ్ గారు హైకోర్టు చెప్పినప్పుడు హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరైనా విద్యార్థుల పక్షాన కాకుండా
యాజమాన్యాల పక్షాన మానవతరాయ్ మాట్లాడుతుంటే గారు, వాళ్ళ తొత్తులు అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. మానవతరాయ్ గారు, ఎవరు మొన్న తప్పులు హైకోర్టు చెప్తామో? కూడా ప్రశ్నించింది. అంటే ముందు అంటే ఈ డీబీటీకి సంబంధించి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కాదని అడిగే క్వశ్చన్, డీబీటీకి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ అదే మీరు ఫాలో అవబోతున్నటువంటి టైంలో మీరు టైంకు చెల్లించగా విద్యార్థుల దగ్గర నుంచి తీసుకోకుండా ఎలా కుదురుతుంది, దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి మీకు టైం ఇచ్చి దానికి సంబంధించి అఫిడవిట్ వేయాలని చెప్పినట్టున్నారు. సో ఈ ప్రశ్న విధానంలోనే స్పష్టంగా జీవోలో చెప్పింది ప్రభుత్వం. అడ్మిషన్ పొందినటువంటి 10-15 రోజుల్లో విద్యార్థుల ఖాతాలో ఫీజులు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందని స్పష్టంగా చెప్పింది. చెప్పినప్పుడు ఇలా బాధ ఏంటంటే యాజమాన్యాలు ఈ వేధించాలంటే ఒక విద్యార్థులు పట్టుకొని అధిక ఫీజులు వసూలు చేయదు కదా. ఫీజులు ప్రభుత్వం చెల్లించిన బస్ ఫీజు అని రకరకాల ఫీజులని దొడ్డిదారులు ఆ విద్యార్థులు లేకపోయినా అవినీతికి పాల్పడడానికి అవకాశం లేదు కాబట్టి ఇవాళ వీళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు. ఇవన్నీ కూడా మానవతరాయ్ గారు, మంచి ఇప్పుడు పథకాలు కాలేజ్లో గతంలో ఉన్నటువంటి 3 terms ఫీజు బకాయిలన్నీ కూడా మేము విడుదల చెల్లించాల్సిందే. చేస్తాం. గతంలో బకాయిలన్నింటిని కూడా త్రైమాసిక, హాఫ్ ఇయర్లీ, వార్షిక ఈ లెక్కల్లో కనుక అవినీతి లేకుండా 3 terms చూస్తే ఫస్ట్ టర్మ్ లో అయితే మీరు కట్టండి, అది పడ్డ తర్వాత మళ్ళీ లెక్క చూసి సరి చేస్తామన్నటువంటిది యాజమాన్యాల దగ్గర నుంచి వస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు డీబీటీకి సంబంధించి వేసేటువంటి పొజిషన్ టైం టు టైం వేసేటువంటి పొజిషన్ అంత హామీ పర్టికులర్ గా హామీ ఇస్తున్నారా, లేదా స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసుకునేటువంటి ఇది ఉంటుందా? ఇప్పుడు ఎందుకే కదా డీబీటీ అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం విధానం కూడా అది. స్కాలర్షిప్లు వేసి డైరెక్ట్ ఆధార్ లింకుతో విద్యార్థుల ఖాతాలో వేస్తే ఒక జవాబుదారితనం ఉంటుంది. కళాశాల ఖాతాలో వేస్తే అది మొత్తం కూడా వాళ్ళు కాజేస్తున్నారు. మొత్తం రకరకాల ఫీజులతో విద్యార్థులపై పెనుభారం పడుతుంది. కాబట్టి ఈ భారాన్ని అవినీతిని తగ్గించడం కోసమే మంచి సంస్కరణ ఇది. కాబట్టి చూడండి, ముందు ముందు తప్పకుండా విద్యార్థుల ఖాతాలో వేస్తే విద్యార్థుల కోసమే ఈ పథకాన్ని తీసుకొస్తే యాజమాన్యాన్ని దీన్ని వాడుకుంటానే. ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పటి వరకు యాజమాన్యాలకు బకాయిలు ఉన్నాయి కదా, అవి ఇచ్చినటువంటి టైంలో మీరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టే కొత్తగా ఈ డీబీటీ అని తీసుకొచ్చి విద్యార్థులకు ఒకవేళ వెయ్యకపోయినా వాళ్ళ ఆందోళన చేసేటువంటి అవకాశం లేదు. ఏ విధంగా వంతుల వారీగా చెల్లించినమో అదే విధంగా ఈ బకాయిలు చెల్లిస్తాం. ఈ బకాయిలన్నీ ఎవరు 2013-14లో 1320 కోట్లు ఉంటే 15లో బీఆర్ఎస్ ప్రభుత్వం 800 కోట్లు చెల్లించింది. అప్పటి నుంచి బకాయిలు పేరకపోయి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల 8000 కోట్ల బకాయిలు చేరుకుంది. అది ఆ పాపం అయినప్పటికీ మేము అడుగుతున్నాం అంటున్నాం. ఆ ప్రభుత్వ పాపాన్ని, బీఆర్ఎస్ పాపాన్ని కడిగే ప్రయత్నం, విద్యార్థుల ఖాతాలో వేసే ప్రయత్నం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ పట్టాలు వాళ్ళు ఉత్తని కళాశాలలు చేర్చేటప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు యాజమాన్యాలు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది రాండి అని తల్లిదండ్రులను ఆకట్టుకొని చేర్చడం. చేరేటప్పుడు కాళ్ళు పట్టుకోవటం, చేరిన తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులు జుట్టు పట్టుకోవడం, ఇది జరుగుతుంది ఈ యొక్క కళాశాలల్లో. కాబట్టి సంస్కరణ రేవంత్ రెడ్డి సర్కారు మంచి సంస్కరణ తీసుకొచ్చింది. నేరుగా వేస్తే ఒకవైపు హైకోర్టు అంటే ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ప్రైవేట్ కాలేజీలు అన్ని పరిస్థితి ఇదే సిచ్యువేషన్ ఉంది. సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే వాళ్లకు చెల్లించాల్సినటువంటివి ఫీజు ఏవైతే బకాయిలు ఉన్నాయో అది విద్యార్థుల దగ్గర నుంచో గవర్నమెంట్ దగ్గర నుంచో చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకోసం వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అండ్ గతంలో ఇటువంటి వార్నింగ్స్ ఎన్నో చూశారు వాళ్ళు. మరి వారం రోజుల్లో ఎవరి సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి పర్టికులర్ కాలేజ్ గురించి చెప్పినా కూడా మిగతా కాలేజీలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అసలు మరి వారం రోజుల్లో వాళ్ళు ఇస్తారా, లేదంటే ప్రభుత్వం నుంచి దీనిపైన స్పందన ఉంటుందా, వాళ్ళకి ఏమన్నా వేస్తారా, లేదా స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తారా, దీనికి సంబంధించి ఇంకా మరింత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు దిలీప్ రెడ్డి గారు, మానవతరాయ్ గారు, ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.